మనం శివుడంటే ఎలా తలుచుకుంటాం? ప్రశాంతంగా కైలాసంలో కూర్చున్న శాంత స్వరూపుడిగా, భక్తుల కోరికలు తీర్చే భోళాశంకరుడిగా, మహా అయితే ప్రళయకాలంలో తాండవం చేసే లయకారకుడిగా. కానీ ఆయనలోనే మరో భయంకరమైన రూపం ఉంది. చేతిలో మనిషి పుర్రెతో నగ్నంగా తిరిగే ఉగ్ర రూపం. ఆ రూపమే కాలభైరవుడు. అసలు ప్రశాంతంగా ఉండే శివుడికి అంతటి ఉగ్ర రూపానికి సంబంధం ఏంటి? కాలభైరవుడు శివుని అవతారమా? లేక శివుని మరో రూపమా? అసలు సృష్టికర్త బ్రహ్మదేవుడి తలనే ఎందుకు నరకాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఉన్న అసలు కథను ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. పురాణాల ప్రకారం ఒకప్పుడు సృష్టిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక పెద్ద వివాదం మొదలైంది. ఒకవైపు సృష్టికర్త బ్రహ్మ, మరోవైపు స్థితికారకుడైన విష్ణువు. ఈ జగత్తును నేనే సృష్టించాను కాబట్టి నేనే గొప్పవాడిని, పరబ్రహ్మని అని బ్రహ్మ వాదించాడు. అప్పట్లో బ్రహ్మదేవునికి 5 తలలు ఉండేవి. 4 దిక్కులకు 4 తలలు, పైకి చూస్తూ ఒకటి. ఆ 5వ తల వల్లే ఆయనలో అహంకారం బాగా పెరిగిపోయింది. కానీ విష్ణుమూర్తి ఆ మాటలతో ఏకీభవించలేదు. నేను ఈ సృష్టిని కాపాడుతూ ధర్మాన్ని నిలబెడుతున్నాను కాబట్టి నేనే గొప్పవాడిని అన్నారు. వారిద్దరి వాదన ఎటూ తేలకపోవడంతో చివరికి వేదాలనే సాక్షిగా అడిగారు, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అప్పుడు వేదాలన్నీ ఒక్క స్వరంతో చెప్పాయి, ఈ సృష్టికి మూలం, మీ ఇద్దరికి కూడా ఆధారం ఆ పరమశివుడే. ఆయనే అందరికన్నా గొప్పవాడు, ఆయనే పరబ్రహ్మ. ఈ జవాబును విష్ణుమూర్తి గౌరవంగా అంగీకరించారు. కానీ 5 తలల గర్వంతో ఉన్న బ్రహ్మదేవుడు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. పైగా శివుణ్ణి చిన్నబుచ్చుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన అహంకారం చూసి, వేదాలను సైతం ధిక్కరించడం చూసి కైలాసంలో ఉన్న శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బ్రహ్మ అహంకారపు మాటలకు శివుడు తీవ్రంగా కోపగించుకున్నాడు. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. మూడో కన్ను తెరుచుకునేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో శివుడు ఒక భయంకరమైన గర్జన చేశాడు. ఆ ఆగ్రహ జ్వాల నుండి నల్లని మేఘంలా మృత్యువుకు ప్రతిరూపంలో ఒక భయంకరమైన ఆకారం పుట్టింది. ఆ రూపమే కాలభైరవుడు. నిప్పులు చెరిగే 3 కళ్ళు, నల్లని శరీరం, చేతుల్లో త్రిశూలం, డమరుకం, మెడలో పాములతో ఆ భయంకర రూపం శివుడి ముందు నిలబడింది. ఆ రూపం చూడ్డానికి భయాన్ని కలిగించేలా ఉన్నా అందులో ఒక దైవానిక శక్తి ఉంది. ఆయన శివునికి నమస్కరించి, స్వామి, నన్నెందుకు సృష్టించారు, నాకేమిటి ఆజ్ఞ అని అడిగారు. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, నీవు నా ఆగ్రహం నుండి కాలస్వరూపంగా పుట్టావు కాబట్టి అందుకే నీ పేరు కాలభైరవుడు. కాలం ఎవరి కోసం ఆగదు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అలాగే నువ్వు కూడా ధర్మాన్ని నిలబెట్టు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన బ్రహ్మ 5వ తల, ఏ తలతో అయితే అతను నన్ను, వేదాలను అవమానిస్తున్నాడో ఆ తలను ఖండించు అని ఆజ్ఞాపించారు. శివుని ఆజ్ఞ అందుకున్న కాలభైరవుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మెరుపులా కదిలి బ్రహ్మ ఎదుట నిలబడ్డాడు. ఆయన భయంకర రూపాన్ని చూసి దేవతలంతా భయంతో వణిగిపోయారు. బ్రహ్మదేవుడు తేరుకునే లోపే కాలభైరవుడు తన ఎడమ చేతి చిటికన వేలితో బ్రహ్మ 5వ శిరస్సును ఖండించాడు. కానీ ఆశ్చర్యంగా ఆ తల కింద పడకుండా కాలభైరవుడి చేతికే అతుక్కుపోయింది. అదే బ్రహ్మ కపాలం. ఈ ఘటనతో సృష్టి మొత్తం నిశ్శబ్దమైపోయింది. బ్రహ్మదేవుడి గర్వం ఒక్క క్షణంలో అణిగిపోయింది. ఆయన తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. అయితే బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం వల్ల కాలభైరవుడికి ఒక మహాపాపం చుట్టుకుంది. ఇదే బ్రహ్మహత్య పాతకం. బ్రహ్మను శిరచ్ఛేదం చేసిన వెంటనే బ్రహ్మహత్య పాతకం ఒక భయంకరమైన స్త్రీ రూపంలో కాలభైరవుడిని వెంటాడటం మొదలుపెట్టింది. ఆయన చేతికి అంటుకున్న బ్రహ్మకపాలం ఒక భిక్ష పాత్రలా మారిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుడితో, కుమారా, నువ్వు చేసింది ధర్మస్థాపనకే అయినా చేసిన కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. ఈ పాపం పోవాలంటే ఈ బ్రహ్మకపాలాన్ని భిక్షపాత్రగా పట్టుకొని దిగంబరుడిగా ముల్లోకాలు తిరుగు. ఎక్కడైతే ఈ కపాలం నీ చేతి నుండి జారి కింద పడుతుందో అక్కడ నీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. శివుడి ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు కాపలీకుడిగా తన సుదీర్ఘ యాత్రను మొదలుపెట్టాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు, ఎన్నో నదుల్లో స్నానం చేశాడు. కానీ ఎక్కడా కూడా ఆయన చేతిలోని కపాలం కింద పడలేదు. ఆ పాపం ఆయన్ని విడిచిపెట్టలేదు. ఈ ప్రాయశ్చిత్తం ద్వారా శివుడు లోకానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. ఎంతటి వారైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని. ఎన్ని క్షేత్రాలు తిరిగినా పాపం పోకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, భైరవ, నువ్వు శివుడు అంశవి, నీ పాపం సామాన్యమైన చోట పోదు. శివుడికి అత్యంత ఇష్టమైన ఆయన త్రిశూలం మీద వెలిసిన ఒక నగరం ఉంది, అదే కాశీ పట్టణం. ఆ పవిత్ర భూమిపై అడుగుపెట్టు, నీ పాపాలన్నీ మాయమవుతాయి అని దారి చూపించాడు. విష్ణువు చెప్పినట్లే కాలభైరవుడు కాశీ నగరానికి బయలుదేరాడు. ఎప్పుడైతే ఆయన కాశీ పొలిమేరలోకి అడుగుపెట్టాడో ఒక అద్భుతం జరిగింది. అప్పటిదాకా ఆయన వెంటాడుతున్న బ్రహ్మహత్య పాతకం మంటల్లో పడిన దూదిపింజల భస్మమైపోయింది. యుగాలుగా ఆయన చేతికి అతుకుపోయిన బ్రహ్మకపాలం ఒక్కసారిగా జారి కింద పడింది. ఆ కపాలం పడిన చోటిని నేటికి కాశీలో కపాల మోక్షణ తీర్థం అని పిలుస్తారు. పాప విముక్తులైన కాలభైరవుని చూసి శివుడు ఎంతో సంతోషించి, భైరవ, ఈ పవిత్ర కాశీ క్షేత్రానికి నువ్వే క్షేత్రపాలకుడివి. ఇకపై ఇక్కడికి వచ్చే భక్తులు ముందు నిన్ను దర్శించుకున్నాకే నా దర్శనం చేసుకోవాలి. నీ అనుమతి లేనిదే ఈ క్షేత్రంలో ఎవ్వరికీ పుణ్యం దక్కదు. ఇక్కడికి వచ్చే వారి పాపపుణ్యాల లెక్క చూసే అధికారం నీదే.
అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడిగా, పాపులను దండించే దండపానిగా కొలువుదీరాడు. మరి ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. కాలభైరవుడు శివుని అవతారమా, ఉగ్రరూపమా అంటే శాస్త్రాల ప్రకారం ఆయన శివుని నుండి పుట్టిన మరో రూపం. శివుని యొక్క సంపూర్ణమైన, శక్తివంతమైన ఉగ్రరూపం. శివుడు సంహారం చేయాలని సంకల్పిస్తే ఆ పనిని క్షేత్రస్థాయిలో పూర్తి చేసే శక్తి కాలభైరవుడిది. ఆయన కాలానికి అధిపతి, మృత్యువుకు కూడా అధిపతి. అందుకే ఆయన్ని పూజిస్తే అకాల మృత్యు భయాలు తొలగిపోతాయని గట్టి నమ్మకం. కాలభైరవుని వాహనం కుక్క. విశ్వాసానికి, కాపలాకు కుక్క ప్రతీక. అందుకే కాలభైరవుణ్ణి పూజించేవారు కుక్కలకు ఆహారం పెడితే మంచిదని భావిస్తారు. ముఖ్యంగా శనివారం ఆయన పూజకు చాలా ప్రశస్తమైనది. ఏలనాటి శని, అర్ధాష్టమ శని వంటి గ్రహదోషాలతో బాధపడేవారు కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆ కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తారు. కాలభైరవుణ్ణి ప్రధానంగా 8 రూపాలలో పూజిస్తారు. వారిని అష్టభైరవులు అంటారు. వాటిలో మొదటి రూపం అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధభైరవుడు, ఉన్మత భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు మరియు సంహార భైరవుడు. ఈ 8 రూపాలలో ప్రజలు పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం చదవటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ స్తోత్రం సకల కష్టాలను, దారిద్ర్యాన్ని తొలగించి జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం. కాలభైరవుని గురించిన ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.